చంద్రబాబు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎదిగిన అవినీతి పరుడు మాత్రమే కాదు, వ్యవస్థలను మేనేజ్ చేసే మ్యానిపులేటర్ మాత్రమే కాదు, అతను నోరు తెరిచి మాట్లాడే ప్రతి మాట అబద్ధం. అతని శరీరం స్కిన్ మొత్తం అబద్ధాలతో నిండిపోయింది. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్ విస్కీ జగన్ తీసుకొచ్చారని పళ్ళుడిపోయే దశలో పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా చెబుతుంటాడు కదా. వాస్తవం ఒక్కసారి చూద్దాం. అయ్యా కాటరాక్ట్ కరకట్ట కన్నింగ్ బాబు గారు, మే 14, 2019లో బూమ్ బూమ్ బీర్లకు అనుమతి ఇచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నిపై ఒట్టేసి నిజం చెప్పు. ఫిబ్రవరి 6, 2018న ప్రెసిడెంట్ మెడల్ విస్కీకి అనుమతి ఇచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నిపై ఒట్టేసి నిజం చెప్పు. నవంబర్ 5, 2018న గవర్నర్ రిజర్వ్ విస్కీకి అనుమతి ఇచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నిపై ఒట్టేసి నిజం చెప్పు. జూన్ 7, 2017న హై వోల్టేజ్ గోల్డ్ బ్రిటిష్ ఎంపరర్ బీర్లకు అనుమతిచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నుపై ఒట్టేసి నిజం చెప్పు. రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 29 మందిని తొక్కి 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 చంపిన నీ పాపంలో భాగస్వామి బోయపాటి సీనుకు కూడా చెప్పు. బూమ్ బూమ్ బీర్లు తెచ్చిన ఘనత నీదేనని. బూమ్ బూమ్ బీర్ల పాపమైన 29 మందిని తొక్కి చంపిన పాపమైన మీరిద్దరూ భాగస్వాములే. అయ్యా బోయపాటి గారు, కావాలంటే జాలిం లోషన్ కొనుక్కోండి. మీ సినిమాల్లో ఇలాంటి సీన్లు మాత్రం చూపకండి. ఇలాంటి ఈ నిజాలను దాచిపెట్టి పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా మద్యం బ్రాండ్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. గుడ్డ కాల్చి మీదేయడంలో బాబు అండ్ బ్యాచ్ది అందవేసిన చెయ్యి. రీసెంట్ గా వెలుగులోకి మరో 2 స్కాములు వచ్చాయి. మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం. ఈ 2 స్కాముల్లో వేల కోట్లు దోచేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా పాలకుడే పచ్చి అవినీతి పరుడైతే ఇక అవినీతికి కరవేముంటుంది? దొంగ చేతికి తాళాలు అప్పగిస్తే ఇల్లు గుల్ల కాకుండా మరేమవుతుంది? 2014 నుంచి 2019 వరకు, అంటే బాబు హయాంలో అచ్చంగా అదే జరిగింది. అసలు లిక్కర్ స్కామ్ లో ఎంత స్వాహా చేశారు, ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం కలిగించారు, ఉచిత ఇసుక పేరుతో ఎంత బొక్కేశారు, ప్రభుత్వ ఖజానాకు ఎన్ని వేల కోట్లు గండి కొట్టారు. దోచుకో తినుకో పంచుకో. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగింది ఇదే. బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇదే పాలసీలో పాలన చేస్తాడు. అందినంత దోచుకుంటాడు. తన పాలేరులకు కొన్ని బిస్కెట్లు వేస్తుంటాడు. వాళ్లే అతని కోటరే, వాళ్లే అతని బినామీలు. అది సామాజిక వర్గం కావచ్చు లేదా ప్రయోజక వర్గం కావచ్చు. వాళ్లే అతని కోటరి, వాళ్లే అతని బినామీలు. స్కిల్ స్కామ్ లో బాబు జైలుకు పోయినప్పుడు గుండెలు బాదుకున్నది, గుడ్డలు చింపుకున్నది కూడా వాళ్లే. చివరకు వాళ్లు కూడా సరిపోరని పేటీఎం బ్యాచ్లను, స్విగ్గీ కూపన్ బ్యాచ్లను సైతం రంగంలోకి దింపాడు. పావు కేజీ సింపతి కోసం చాలా ట్రై చేశాడు. అయినా బాబు అవినీతి పరుడన్న విషయం ప్రజలకు తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు అది సాక్ష్యాధారాలతో రుజువవుతోంది. అందుకే ఇంతకాలం స్టేలతో మెయింటైన్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్తగా మరో 2 కుంభకోణాలు బయటకొచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మద్యం కుంభకోణం పేరుతో ఎంత దోచేశారు? డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు ఎలా ఇచ్చారు? ఉచిత ఇసుక ముసుగులో ఎంత బొక్కేశారు? ప్రభుత్వ ఖజానాకు ఎన్ని వేల కోట్లు గండి కొట్టారు? బాబు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎలా ఎదిగాడు? నారావారి అవినీతి పుట్ట పగులుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా నారావారి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కేసులో చంద్రబాబు A3గా ఉన్నాడు. SPY అగ్రో ఇండస్ట్రీస్ కి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కి చెందిన PMK డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. దీనికోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి 2984 కోట్లు పన్నులు రాగా 2015లో కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేశారు. టర్నోవర్ పై 8% వ్యాట్తో పాటు అదనంగా 6% పన్నులను తీసేశారు. 6 నుంచి 10% పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులను బేఖాతరు చేశారు. ఇలా 2 బేవరేజులు, 3 డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకోకి పాల్పడింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1300 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో
ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాబు హయాంలో DT నోటిఫికేషన్ తరువాత కొత్త బ్రాండ్లను అనుమతించారు. సరఫరాదారులు కుట్రపూరితంగా లైసెన్సులతో కుమ్మక్కై కొత్త ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ఉత్పత్తులకు వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. పక్కా ప్లాన్తో కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు చట్ట విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. ఈ కుంభకోణంపై ఏపీసీఐడి లోతుగా విచారణ జరుపుతోంది. ఇక ఇసుక కుంభకోణం. ఉచిత ఇసుక ముసుగులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పుడు అందులో అవినీతికి తావెక్కడ అని క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టకండి. ఉచితమనే పేరుతోనే కుంభకోణానికి తెరలేపాడు అంటే నారా కరప్షన్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ముందుగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితమని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్లు అన్నింటినీ చంద్రబాబు తనతో పాటు మంత్రివర్గ సభ్యులు టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. దీంతో దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండుకో ఈ ఇసుక స్కామ్ లో 10,000 కోట్లు కొల్లగొట్టింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 34,000 టన్నుల ఇసుక తరలింపు జస్ట్ చంద్రబాబు తన కరకట్ట దగ్గర ఫ్రీ ఇసుక పేరుతో దోచేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచుల్లో దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దీని కారణంగా 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో ఈ ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్నందుకు ఎంఆర్ఓ వనజాక్షిపై చింతమనేని అతని అనుచరులు దాడికి పాల్పడితే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు తన ఎమ్మెల్యే చింతమనేనిని వెనకేసుకొచ్చాడు. ఉచిత ఇసుక పాలసీ పేరుతో చంద్రబాబు దోపిడీని బీబీసీతో పాటు జాతీయ ఛానళ్లన్నీ ఇసుకెత్తిపోశాయి. ఎన్జీటీ పసుపు ప్రభుత్వానికి 100 కోట్ల ఫైన్ వేసింది. కాగు దుయ్యబట్టింది. ఇప్పుడు ఈ కేసులు A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు, A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇక 2 ఎకరాల నుంచి మొదలుపెట్టి 6 లక్షల కోట్లకు పడగలెత్తడం సాధ్యమేనా అంటే ఇదేదో ఒక సామాన్యుడి సక్సెస్ స్టోరీ అనుకునేరు. ఇది ఒక నెంబర్ 1 ఆర్థిక నేరగాడి అవినీతి కథ. స్కిల్ స్కామ్లో 371 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్లో 2,000 కోట్లు, ఫైబర్ గ్రిడ్లో 148 కోట్లు, ఇసుక కుంభకోణంలో ఇంకో 10,000 కోట్లు, విద్యుత్ శాఖలో 21,000 కోట్లు, నీరు చెట్టు 34,000 కోట్లు, పుష్కరాల్లో 750 కోట్లు, తాత్కాలిక సచివాలయం పేరుతో 1031 కోట్లు, చింతలపూడిలో 573 కోట్లు, ఉరవకొండలో 400 కోట్లు, విశాఖలో 1,00,000 ఎకరాల కబ్జా, అమరావతిలో 1,00,000 కోట్ల కుంభకోణం, హెరిటేజ్ కు 14 ఎకరాలు, ఇలానే 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు బాబు పడగలెత్తాడు. ఇదంతా అతని ట్రాక్ రికార్డ్ అనుకుంటే పొరపాటే. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లు కాదు, ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం అతని తమ్ముడు రామ్మూర్తి నాయుడిది. అంటే 1 ఎకరం నుంచి 6 లక్షల కోట్లన్నమాట. ప్రస్తుతానికి 370 కోట్ల స్కిల్ స్కామ్ లో బాబు అడ్డంగా దొరికాడు. రెగ్యులర్ బెయిల్ రావడం కష్టం కావడంతో గజ్జి, తామర, దురద, కార్డియో మయోపతి, కాన్స్టిపేషన్, కన్ను లొట్టబోయింది, ఇలా మెడికల్ గ్రౌండ్స్ పై బెయిల్ పిటిషన్ వేశాడు. చివరకు కోర్టు కాటరాక్ట్ ఆపరేషన్ కోసం మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇక్కడ ఆర్థిక నేరగాడైన చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, సార్ చంద్రబాబు నాయుడు గారు, మీ కన్ను గుడ్డిదైపోవచ్చు సార్, కానీ ఈ సమాజం గుడ్డిది కాదు సార్. ప్రజలు గుడ్డోళ్లు కాదు, ప్రజాస్వామ్యం గుడ్డిది కాదు, అందులో ఉన్న వ్యవస్థలు గుడ్డివి కావు. అన్ని కళ్ళు తెరుచుకుని మీరు చేసిన కుంభకోణాలు, మీరు దోచిన ప్రజాధనం, అడ్డంగా దొరికిన తర్వాత మీరు ఆడుతున్న నాటకాలు అంతా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టే ఉంది మీ అవినీతి కథ కూడా. ఇది మాత్రం గన్ షాట్.